శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠుడు అగస్త్యుడు. ఆయన తన గురువైన హయగ్రీవ స్వామి వద్ద లలితా అమ్మవారికి సంబంధించిన ఎన్నెన్నో అత్యద్భుతమైన విశేషాలను ముందుగానే నేర్చుకున్నారు. అయితే అప్పటి వరకు ఆయన నేర్చుకున్న విషయాల కన్నా అతి శ్రేష్టమైన శ్రీ లలితా సహస్రనామాలు కూడా ఉన్నాయని, అవి తన గురువైన హయగ్రీవ స్వామి తనకు అప్పటి వరకు నేర్పించలేదని తపశ్శక్తి సంపన్నుడైన అగస్త్యుల వారు గ్రహించారు. ఈ విషయం తెలవగానే, అయ్యో, నేను నా గురువుకి అత్యంత ప్రియ శిష్యుణ్ణి కదా, అయినా కూడా ఆ స్వామి నాకు ఈ లలితా సహస్రనామాలను ఎందుకు నేర్పించలేదు అని కలత చెంది వివరం కనుక్కుందామని హయగ్రీవ స్వామితో సంభాషణ మొదలు పెడతారు అగస్త్యుల వారు. ఆ విషయం అలా ఉంచితే, అసలు హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి లలితా సహస్రనామాన్ని ముందే ఎందుకు నేర్పించలేదు? ఎటువంటి వారు లలితా సహస్రనామం నేర్చుకోవడానికి అర్హులు? ఒకవేళ అర్హత లేకపోతే ఆ అర్హతని ఎలా సంపాదించాలి? గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? శిష్యులు గురువుని ఎలా గౌరవించాలి? గురువు శిష్యుణ్ణి ఎలా ఆదరించాలి? ఇటువంటి ఎన్నెన్నో ఆసక్తికరమైన విశేషాలు శ్రీ లలితా సహస్రనామానికి ముందుగా మనం చదువుకోవలసిన పూర్వపీఠికలో పొందుపరచబడ్డాయి. అందుకని శ్రీ లలితా సహస్రనామాన్ని నేర్చుకునే ముందు పూర్వపీఠికను కూడా ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం.